నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం రండి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మీరు సీనియర్ క్రైమ్ రిపోర్టర్. సో మీకు తెలుస్తుంది ప్రజెంట్ తెలంగాణలో జరిగినటువంటి ఒక క్రైమ్. రిటైర్డ్ ఆర్మీ మెన్ తన వైఫ్‌ని అత్యంత క్రూరంగా, నాకు తెలిసి అది అమానవీయ సంఘటన అంటారు చూసారా? చంపేసి ఎంత అసలు చెప్పలేనండి. అది క్రూయల్‌గా ఉందనమాట. ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో వండి ఎందుకండి? ఏం జరిగింది? అసలు దీని గురించి, అసలు ఈ కేస్ గురించి మీరేం చెప్తారు? అసలు ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉందంటారు? అందులో అందరికీ రోల్ మోడల్‌గా ఉండాల్సిన ఒక ఆర్మీ మెన్ అలా చేయడం పట్ల అసలు రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి దీని మీద. ఆ కామెంట్స్ ఏందనేది మనం తర్వాత చెప్పుకుంటే, అసలు ఆయన ఆ క్రైమ్ చేశాక దాని నుంచి తప్పించుకోవడానికి ఏవేవో చేశారు. బ్లూ రే ఇన్వెస్టిగేషన్ అనే దాని ద్వారా ఆయన్ని బయట పెట్టడం జరిగింది. అసలు వాట్ ఈస్ దిస్ బ్లూ రే ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? ఎలా పట్టుకున్నారు దాని ద్వారా? యాక్చువల్‌గా క్రైము నేను చాలా కేసులు చూస్తూ ఉంటాను. నేను రిపోర్టర్‌గాను మా క్రైమ్ డివిజన్‌లో కాకుండా క్రైమ్ జరిగిన పోలీసులు కూడా అర్థమైపోతుంది. ఎక్కువ శాతం 50, 60, 80% హ్మ్. క్రైమ్ జరగనే అది ఏ తరహా క్రైమ్ జరిగి ఉండొచ్చు. హ్మ్. అంటే క్రైమ్ జరిగినప్పుడు మ్యాక్సిమం క్రైమ్ ఫర్ గెయిన్ అని ఉంటుంది. హ్మ్. అంటే క్రైమ్ అనేది ఒక ఏదైనా పొందడానికే ఉంటుంది. ఆ తర్వాతదే ఈ సైకాలజికల్ హ్మ్. క్రైమ్ సైకాలజికల్ బేస్ మీద జరుగుతుంది. అదేమిటంటే ఇది కక్ష గురించి, ఈ అనుమానాల గురించి, ద్వేషం గురించి, హ్మ్. అంటే మానసిక స్థితిని వల్ల జరిగే క్రైమ్ అది. ఓకే. గెయిన్ వల్ల జరిగే క్రైమ్ వేరు. అంటే నేను చంపేసి నేను నగలు కొట్టేయాలను, హ్మ్. వాడిని చంపేసి ఆ బ్యాంకు రాబరీ చేయాలను, ఇది క్రైమ్. ఓకే. క్రైమ్ ఫర్ గ్రెయిన్. ఈ క్రైమ్ బేస్డ్ ఆన్ సైకాలజీ. అంటే మనిషి యొక్క తత్వాన్ని బట్టి వాడు క్రైమ్ చేస్తూ ఉంటాడు. జస్ట్ ద్వేషం అంతే. చాలా సందర్భం చూసాం. నాకన్నా 4 మార్కులు ఎక్కువ వచ్చినా కూడా పిల్లల్ని చంపినటువంటి కేసులు కూడా చూశాం. ఎమోషనల్ ఎమోషనల్ అంటారా? బేసిస్. అట్లాగే దీంట్లో ఫ్యామిలీ దాంట్లో జరిగేవి కూడా మెయిన్ ఇట్లాంటివే ఉంటాయి. సైకాలజికల్ ఆర్డరే ఉంటుంది, డిజార్డర్ ఉంటుంది, లేదా ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఈ క్రైమ్లో చూస్తే చాలా చిత్రంగా ఏమిటంటే, మా భార్య కనిపించట్లేదు అంటూ తాను తమ భార్య తల్లిదండ్రులతో కలిపి కంప్లైంట్ ఇచ్చాడు. అవును. ఇక్కడి నుంచి ప్రారంభమైంది కేసు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. అవును. చేస్తే ఆమె తన ఇంటికి వచ్చినట్టుగానే ఉంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ఆధారాలు దొరకలేదు. హ్మ్. కానీ భర్త ఏం చేస్తున్నాడు? కనిపించట్లేదు అని వెతుక్కుంటూ ఇతనే వస్తున్నాడు. రెండో దశలో ఏం చేశారు? అప్పుడు సీసీ కెమెరాల విజువల్స్ చూస్తే ఆమె ఇంటికి వరకే వెళ్ళింది కానీ తర్వాత రావట్లేదు. ఓకే. సో అప్పటికి భర్తే ఏమైనా చేసి ఉండొచ్చా, ఇంట్లోనే ఏమైనా జరిగి ఉండవచ్చు అనేది ప్రాథమికమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఓకే. ఆటోమేటిక్ ఈ ప్రశ్న ఆయనని అడిగితే రాదు. వాళ్ళ పేరు అయితే ఏదైతే మిస్ అయినటువంటి భార్య వాళ్ళ పేరెంట్స్ని అడిగితే చెప్తారు ఆటోమేటిక్. అవునండి, మా కుటుంబాల కలహాలు జరుగుతున్నాయి, అవును. అయిపోయింది దీంతోటి. హ్మ్. సో మరి ఎట్లా జరిగింది ఇక్కడ క్రైమ్లో ఏంటంటే, మర్డర్లో జరిగింది ఏంటంటే సాక్ష్యాలు కావాలి, మోడ్ ఆఫ్ క్రైమ్ కావాలి, రీకన్స్ట్రక్షన్స్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. అవును. సో అయితేనే ఆ క్రిమినల్ని మనం పట్టేసి పనిష్మెంట్ ఇవ్వగలుగుతాం. ఊరికనే నువ్వే చంపినా తీసుకెళ్తే కలవదు. హ్మ్. రేపు ట్రయల్స్లో చాలా టెక్నికల్స్ ఉంటాయి, ఇవి ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే సాక్ష్యాలు ఉండాలి, క్రైమ్ రిసెక్షన్ చేయాలి, అది ఎక్కడెక్కడ వెళ్ళింది, వాడు ఒకవేళ కత్తి తెస్తే ఆ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కత్తి విజన్గా చూపించాలి, ఇవన్నీ ఉంటుంది దీంట్లో. ఈ స్టెప్ కోసం పోలీసులు కొంచెం పగడ్బందీగానే చేస్తారు. హ్మ్. ఈ కేసులో చూస్తే చాలా విచిత్రంగా శవం కనిపిస్తలేదు. అవును. ఇంట్లోంచి వెళ్ళిపోయింది అన్నాడు కొద్దిసేపు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నాడు, ఎవరితో లేచిపోయింది అన్నాడు, రకరకాల ఆన్సర్లు చెప్పాడు. సో పోలీసులు తమదైన షేర్లో విచారిస్తే నేనే చంపానని చెప్పాడు. హ్మ్. ఇక్కడ పోలీసులు ఏం ఆశ్చర్యపడలే. కానీ ఈ చంపిన తర్వాత శవాన్ని సాక్ష్యాన్ని మాయం చేయడానికి చేసిన మెథడ్ చెప్పాడు వాడు. అవునండి. ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయ్యారు. అంత క్రూయల్గా ప్రవర్తిస్తారా అనుకున్నారు. ఇట్లాంటి క్రూయల్గా ప్రవర్తించానని చెప్పాడు. చెప్పి మళ్ళీ చివరికి ఏమంటున్నాడు? సాక్ష్యాలు మీరు రాబట్టలేరు, హ్మ్. ఈ కేసు నిలబడదు, నన్నేమి పీకలేరు అని కూడా పోలీసులతో సవాలు విసిరాడు. ఫస్ట్ దీంట్లో తెలుసుకోవాల్సిందంటే, క్రిమినల్ ఎప్పటికి కూడా, నేరస్తుడు ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటాడు. హ్మ్. తప్పును సర్దుబాటు చేసుకొని నేరం చేస్తాడు ఫస్ట్. ఏంటంటే తప్పు చేసేటప్పుడు, దొంగతనం చేస్తున్నప్పుడు వాడు ఏమనుకుంటాడంటే, దేవుడు నాకు ఇవ్వలేదు కానీ నేను దొంగతనం చేస్తున్నాను, హ్మ్. నా దగ్గర లేదు కాబట్టి ఉన్నోడు దోచుకోమంటున్నాడు, ఆయన సర్దుబాటు చేసుకొని హ్మ్. సంజాయిషి ఆయనకే చెప్పుకొని నేను తప్పు చేయట్లేదని నేరం చేస్తుంటారు. అట్లాగే మర్డర్ చేసిన అలా చేస్తుంటారు. అప్పుడు అనుకుంటే దాని నుంచి తప్పించుకోవడానికి నేను ఎట్లాగో తప్పించుకుంటాను, పోలీసులు ఆయన కనిపెట్టలేరు అనే ఉద్దేశంతో వాడు ఇంకెక్కువ అతిగా ప్రవర్తిస్తుంటాడు. కానీ ప్రతి నేరస్తుడు తప్పు చేస్తాడు. కాస్త లేట్గా అయినా బయటపడుతుండొచ్చు, హ్మ్. కొంచెం లేట్ అవుతుండొచ్చు, చాలా కేసులు డిటెక్ట్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ చేసింది ఇంత తెలివిగా చేశాడు ఇతను.
సాక్ష్యాలు లేకుండా చేశాడు. సో అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వచ్చిన అభివృద్ధి క్రమం వీళ్ళకి తెలియకపోవచ్చు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లేదంటే జనరల్గా ఏదో ఫస్ట్ స్టార్టింగ్ మన అందరికీ ఏమిటి వేలుముద్రలు అనేది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఒక మెచ్యూరిటీ స్టేజ్. వేలుముద్ర ద్వారా పట్టారు. సినిమాలు చూసే వాళ్ళకు నవలు చదవరికి వీటికి అర్థమైపోతుంది వేలుముద్రలు వెనకట అంటే మనం 80s చెప్పుకోవచ్చు. సో అట్లా దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు కెమికల్స్ కలిపినా ఏం జరిగినా కూడా పోస్ట్ మార్టం. ఆ తర్వాత వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్లో డిఎన్ఏ ప్రాసెస్ కూడా ఇన్వెస్టిగేషన్ చాలా ఉపయోగపడుతుంది. క్రిమినల్ని మనం నిరూపించడానికి కానీ నేరస్తునిగా పట్టివ్వడానికి డిఎన్ఏ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే బ్లూరే టెక్నాలజీ అని ఇన్వెస్టిగేషన్లో ఒక మెథడ్ అంతే. ఇదేమిటి అంటే నువ్వు నీ ప్రెమిసెస్ ఎక్కడైతే క్రైమ్ జరిగిన ప్రెమిసెస్లో అక్కడ కాల్చి పడేసిన అంటే ఆ ప్లేస్ను మళ్ళీ ఒక పెట్రోల్ పోసి కాల్చేసిన లేదు వేలుముద్రలకు కొందరు చాలా మంది అతిథులు ఏం చేస్తారు అంటే వేలుముద్రలు పడవద్దని కారం పొడి చల్లుతూ ఉంటారు. కుక్కలు మన పోలీస్ కుక్కలు పసిగట్టకూడదని కారం చల్లుతారు, పసుపు చల్లుతారు, రకరకాలు చేస్తారు, పెట్రోల్ పోసి తగలు పెడతారు, లేకపోతే ఇంకో రకమైన వాసన రావాలని చెప్పి ఇంకొంచెం ఏదో చేస్తుంటారు. సో ఇవన్నీ జరుగుతాయి. అంటే ఈ ఎవిడెన్స్ ప్లస్ క్రిమినల్ చేసేటువంటి తప్పులు కన్ఫ్యూజులు అండ్ ఈ కేసులో అసలు బాడీ లేదు. సో ఇక్కడ రైట్ కాబట్టి ఏం చేశారంటే బ్లూ రేస్ అంటే ఒక టెక్నాలజీ మిషన్, అది రేస్ ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్లో అది పట్టేస్తే ఎక్కడెక్కడ ఏమున్నాయో మొత్తం స్కాన్ చేసేస్తుంది. అంటే ఇక్కడ ఈ క్రిమినల్ ఏదైతే చేశాడో కాల్చి పడేయడం కానీ ఆ ముక్కలుగా నరకడం కానీ ముక్కలు నరికి స్టవ్ మీద ఉడకబెట్టింది, హీటర్లో పెట్టింది, బకెట్లో పెట్టింది, దంచింది, ఇవన్నీ ప్లేస్లు అంతా కూడా బ్లూ రేస్తో స్కాన్ చేసేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి ఆ మాంసం ముద్ద లాంటి పీసెస్ ఐడెంటిఫై చేసేది అయితే చిన్న సూక్ష్మంగా ఉండేటువంటి కూడా స్కాన్ చేస్తుంది. మనం చూస్తుంటాం స్టెథోస్కోప్లు ఇవన్నీ కాకుండా మైక్రోస్కోప్లో కూడా చూస్తాం. అట్లాంటిది ఏంటంటే ఆ రేస్ను అక్కడ ప్లే చేసి దాని ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ మాంసం ముద్దలు అయితే దొరికాయి, వేలు ముద్రలు కూడా స్కాచ్ చేసి ఉండొచ్చు. పోలీసులు అయితే ఇంకా చెప్పలే కానీ ఆటోమేటిక్గా స్కాన్ అవుతాయి. దాంతోపాటు సెల్ఫ్గా ఆయన డిక్లరేషన్ కూడా ఇస్తున్నాడు, నేనే చంపానని చెప్తున్నాడు. దానికి సర్కమ్స్టెన్స్ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది కదా, రోజు ఇలా గొడవలు కావడం, పిల్లలు చెప్పేటి కానీ నైబర్ చెప్పేది, పేరెంట్స్ చెప్పేది, ఈ సర్కమ్స్టెన్స్ హిస్టరీ ఉంటుంది. దానికి తాను ఇచ్చిన కన్ఫెక్షన్ ఉంటుంది, సాక్ష్యాధారాల నుండి మాంసం ముద్దలు డిఎన్ఏలు ఉంటుంది. దానికి ముందు ఆయన కాల్ డేటాసు ఆ కాల్ హిస్టరీ కూడా ఇప్పుడు ఎవిడెన్స్ అవుతుంది. ఆ భార్యాభర్తలు కానీ ఆయన ఇంకేదో ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉన్నాయని. సో క్షణికావేశంలో భార్యను చంపడం జరిగింది. సరే భార్యను రోజు హింసిస్తున్నాను కూడా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఈ బ్లూ రేస్ తోటి వాటి ఎవిడెన్స్ని సైంటిఫిక్గా పట్టేసి క్రిమినల్ని మనం ప్రాసిక్యూట్ చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ మెథడ్ బ్లూ రేస్ ఇన్వెస్టిగేషన్ మెథడ్. ఆ తర్వాత అంటే వీళ్ళదైన శైలిలో ఇదంతా జరిగాక అడిగితే ఇంకా నిజాలన్నీ బయటకు అని చెప్తాను. ముందే జనరల్గా ఏ నేరస్తుడైనా ఫస్ట్ కాదు ఇదన్నా కూడా వాళ్ళు పోలీసులు అడిగే స్టైల్కి చెప్పేస్తారు. కాకపోతే దానికి సాక్ష్యాధారాలతో ఎంతవరకు నిరూపించగలతో రికవరీ ఎంతవరకు అవుతుంది, తర్వాత వీటిని మళ్ళీ విట్నెస్లను మేనేజ్ చేసి ఏదైనా సాక్ష్యాలు ఎవరో చెప్తారో నేను చూశానని ఏదో చెప్తాను, తర్వాత నేను చూశాను చెప్పినటువంటి ఇతను రేపు కోర్టులో చెప్పకపోవచ్చు. ఇట్లాంటి ఏదో ఉంటాయి. కానీ ఖచ్చితంగా అయితే ఏ నేరస్తుడైనా పోలీస్ స్టేషన్ మెట్లయితే 99% మొత్తం ఉన్నట్టు చెప్పేస్తారు. సార్ ఇది జరిగింది, మీరు దెబ్బలు కొట్టొద్దు, ఇదే వాళ్ళ ఉద్దేశం. ఎవరో ఒకరు ఎవరినో సేవ్ చేస్తానికో ఎవరినో దాచడానికో, లేకపోతే వాడు 4 నేరాలు చేస్తే నేను ఏదైనా చెప్తే 4 బయటపడతాయని చెప్పి వాడు కొంచెం ఓర్చుకుంటారు. రెగ్యులర్ చేసే అఫెండర్స్ అయితే అన్ని చెప్పేస్తారు జనరల్గా. మనం ఇప్పటి వరకు సరే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కోణంలో అసలు ఎలా జరిగింది, వాస్తవాలు ఎలా బయటకు వచ్చాయి అనే విధానంలో, ఎందుకంటే ఇక్కడ డెడ్ బాడీ మిస్సింగ్, అది కూడా చాలా దారుణంగా దొరికే పరిస్థితుల్లో లేదు డెడ్ బాడీ కూడా. సో మన క్రైమ్ వేలో ఇన్వెస్టిగేషన్ వేలో చెప్పుకుందాం. ఇప్పుడు కాసేపు సామాజిక కోణంలో చెప్పుకుందాం దీన్ని. ఆయన అంత క్రూయల్గా బిహేవ్ చేస్తాడు కదా, అంటే ఫస్ట్ ఒక ఈమెని కట్ చేసి ఉడికించి ఆ శవాన్ని మాయం చేయడం కోసం ఒక ప్రాసెస్, అంటే ఇలాంటి ప్రాసెస్ కూడా ఉంటుందా అనేది ఇప్పటివరకు మాకైతే తెలీదు. దానికి ముందు ఒక కుక్కని తీసుకొచ్చి దాని మీద టెస్ట్ చేసి ఆ తర్వాత భార్యని కట్ చేసి ఉడికించి మిక్సీలో వేసి పొడి చేసి మళ్ళీ దాన్ని చెరువులో వేసి, అంటే అతని మైండ్ ఎక్కడుందంటారా సైకలాజికల్గా అసలు అంత క్రూయల్గా. దీని మీద ఏంటంటే అండి, ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఇంతవరకే వస్తుంది బయట సమాజంలోకి. అండ్ కామెంట్స్ ఉంటాయి కదా, మనం ప్రతిదీ సోషల్ మీడియాలో వస్తుంది, కామెంట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఈరోజు. చాలా అసలు ఫస్ట్ ఏంటంటే జనాలు కూడా ఎలా అంటే రియాక్ట్ అవడం, అది ఎంతమందితో తిరిగిందోలే, వాడికి ఎంత మండిందోలే, అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో వాస్తవాలు ఎవరికి తెలియదు. ఎంత తిరిగినా ఎంత చేసినా ఈ టైప్ ఆఫ్ మర్డర్ అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంత ప్రతీకారేచ్చున్నా కూడా చంపొదిలేస్తారు టు సే ఫ్రాంక్లీ. బట్ ఇంత నిజంగా ఎందుకు ఉంది? యాక్చువల్గా ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రమశిక్షణ తప్పింది. ముఖ్యంగా ఏంటంటే
తిని కామెంట్ చేస్తే నేను ఇంట్లో కూర్చొని చేసా కాబట్టి నేను ఎవరో తెలియదు కాబట్టి నన్ను ఎవరు పట్టుకోలేరని ఒకటి, ప్లస్ ఈజీగా వేక్గా మాట్లాడడం, ఇంకా ఫేక్ అకౌంట్లతో కామెంట్ చేయడం, ఇష్టం వచ్చినట్టు కానీ బాధ్యత రాయించడం అనేది చాలా జరుగుతుంది. ఏమి చూడకుండా ఏమి తెలవకుండానే సగం వీడియో చూసి కూడా కామెంట్ చేసి వాళ్ళు ఉంటారు. వాటికి మనం ప్రయారిటీ ఎక్కువ ఇవ్వకూడదు. బట్ వాళ్ళు అంటున్నటువంటి ఎక్కడ తిరిగిందో అంటే తిరుగుతుండొచ్చు, అయితే చంపాల్సిన అవసరం ఈయనకు లేదు. నీకు నచ్చకపోతే డైవర్స్ ఇవ్వాలి. క్రైమ్లోకి నువ్వు వెళ్ళకూడదు. ఆమె తప్పు కాదు, నువ్వు చూడలేదు వాస్తవం, ఈ కామెంట్ చేసినట్టు చూడలేదు. భర్త చెప్పట్లేడు, భర్త కూడా అనుమానంతో చెప్పినాడు, నా మాట వింటలేదు అంటున్నాడు. ఈ కేసులో ఇంకొక కోణం కూడా ఉంది సార్, మీకు తెలిసే ఉంటుంది, తెలియకుండా ఏం లేదు, కాకపోతే ప్రెక్షకులు తెలియడం కోసం ఒకసారి అడుగుతున్నాను. ఈయన ఫుటేజ్ ఉంటాయి కదా మన ఫోన్లో, ఫోటోలు కావచ్చు లేకపోతే వీడియోలు అవ్వచ్చు, ఈయన వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ ఈయనకుంది. ఆయనకు ఉండడం వల్ల ఆయన ఏంటంటే ఆవిడతో సెట్ అవ్వాలి కాబట్టి, ఈవిడ అడ్డంగా ఉంది కాబట్టి అఫ్ కోర్స్ గొడవలు అవుతాయి. ఆ గొడవల నేపథ్యంలోనే ఇక ఈవిడ అడ్డు తప్పించేసుకొని ఆమెను తీసుకొచ్చి పిల్లలకు ఆయాగా పెట్టుకుంటూ జనాలకి ఏంటంటే ఆయాలో చూపిస్తూ తన స్వకార్యాలు తను చేసుకోవచ్చు, దానికి అడ్డం ఏమో కాబట్టి చంపాను అని చెప్పేసి క్లియర్గా వచ్చేసింది బయటికి. ఆ ఫుటేజ్లు కూడా దొరికినాయి పోలీసులకి. ఆయన నువ్వు ఎలా చంపావయ్యా అని, ఎలా ముక్కలు చేసావయ్యా అంటే, మా ఆవిడ చాలా పొట్టిగా ఉంటుందండి కాబట్టి నేను కత్తితో చంపేశానని చెప్పడం సిపి గారు కూడా అది పబ్లిక్ గా కమిషనర్ గారు వచ్చేసి చెప్పేశారు అనమాట. అంటే షార్ట్గా ఉంది కాబట్టి నేను చాలా ఈజీగా ఇంట్లో కత్తితోనే కోసేశానని. అంటే అక్కడ ఎక్కడ కూడా రీగ్రెట్ కూడా కనిపించట్లేదు అతనికి. అండ్ సమాజం ఏముంది ఈవెంట్ అన్నారు, కానీ అట్ ద ఫైనల్ ఏమైంది ఆయనకుంది. సో ఇక్కడ మారాలి, కోణాలు అందరి మారాలని నా ఉద్దేశం అండి. ఖచ్చితంగా మారాల్సింది ఇక్కడ వాడు మారాలి, అంత తర్వాత ఉన్నటువంటి ఆలోచన ధోరణులు మారాల్సిందే. అతనికి అదే చెప్తాను, ఆయనకు ఇంకో మీద ఇష్టం ఉంది, ఇక్కడ డైవర్స్ ఇచ్చుకుని అక్కడికి వెళ్ళాలి. లీగల్ ప్రాసెస్ అని ఒకటి ఉంది, చట్టం అని ఒకటి ఉంది, సమాజం అని ఒకటి ఉంది. నీకు నచ్చలేదు, ఎందుకు ఆమె తప్పు చేసి ఉండొచ్చు, నిన్ను గౌరవించకపోయి ఉండొచ్చు, లేదా నిన్ను అంటే ఈ విషయంలో కాదు, వేరే ఫ్యామిలీ విషయంలో ఎక్కడైనా నేను ఎక్కువ సంపాదించమని ఉండవచ్చు, ఎక్కువ ఇంకా తక్కువ హేళనగా మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రం చంపాల్సిన అవసరం లేదు, చంపకూడదు, క్రైమ్ చేయకూడదు. ఎందుకంటే భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, నీ భవిష్యత్తు ఉంటుంది. ఒకసారి జైలుకి వెళ్ళినాక సైకాలజికల్ డిజార్డర్స్ వస్తాయి, ఇవన్నీ చాలా ఉంటుంది. సో క్రైమ్ ఎప్పటికి కూడా క్షణికావేశాన్ని ఎవరికి వచ్చినా కూడా క్రైమ్లోకి వెళ్ళకుండా ఒక్క అడుగు ఒక్క క్షణం ఆలోచించుకుంటే మిగతా విషయాలన్నీ బోధపడతాయి. ఇక్కడ మాత్రం క్రైమ్ చేయాలని మోటివ్ మొదటి నుంచి ఉంది. ఆమెను చంపాలి, అడ్డదొలగించుకోవాలని ఆ చాటింగ్లో కనిపిస్తుంది. కుక్క మీద ప్రయోగం చేసినప్పుడు ఇంటెన్షన్. కొన్ని సందర్భంలో క్రైమ్లు ఏంటంటే అనుకోకుండా చేశాము అంటే క్షణికావేశంలో చంపాల్సి వచ్చింది, ఏదో ఆ మాట అనేది కాబట్టి ఏదో క్షణికావేశం ఇలా అనేస్తే అలా గొడవ తగిలి చనిపోయింది కాబట్టి నన్ను మన్నించండి అని ఒక కోణం ఉంటుంది అక్కడ. అంటే పనిష్మెంట్ కూడా కొంచెం అంటే 6 నెలలు పడే బదులు 1 నెల పడుతుంది, 6 ఏళ్ళు పడే బదులు 1 ఏడాది పడుతుంది, లేదా ఉరిశిక్ష పడే బదులు జీవిత ఖైదు పడుతుంది. ఇట్లా ఏంటంటే క్షణికావేశంలో చేసినందుకు. కానీ ఇక్కడ కుక్క మీద ప్రయోగం చేసి యూట్యూబ్లో వీడియోలు చూసి, ఓటీటీలో ఆ తరహా సినిమా చూసి, ఆ సినిమాను ప్రేరణగా చూసుకొని, సాక్ష్యం లేకుంటే శిక్ష పడదని తెలుసుకొని సాక్ష్యాన్ని ఎలా మాయం చేయాలి, అదంతా కూడా ఒక క్రైమ్ ప్లానింగ్ ఉంది. క్రైమ్ చేయాలని ఇంటెన్షన్ కనిపిస్తూ ఉంది. క్రైమ్ ఇంటెన్షన్లో మీకు తెలుసో తెలియదు, మనం నేరం చేయడం ఎంత తప్పు, నేరస్తుని దాయడం కూడా, నేరాన్ని దాయం కూడా సమాన స్థాయిలో చూస్తుంది నేరాన్ని. సో ఇప్పుడు సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఎవరు సమర్థించారు, నేరం దాయకూడదు. సోషల్ మీడియాలో వాళ్ళు వేస్ట్, వాళ్ళకి అన్మెచ్యూరిటీస్, వాళ్ళకేం వాళ్ళ గురించి మాట్లాడడం కూడా. ఇంకొకటి సార్, ఇక్కడ ఏంటంటే ఇందులో మెయిన్గా వినిపిస్తున్న మాట, ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ మెన్ అనమాట, అంటే మీకు తెలిసిందే కదా. సో జవాన్ అవ్వడం వల్ల కూడా ఆయన వేలో చాలా మంది పాజిటివ్గా దేశం కోసం అక్కడ ఏదో ఆయన కష్టపడుతుంటే ఇక్కడ భార్య ఎలా తిరుగుతుంది, సో ఆయన కరెక్ట్, మీరు ముందు విచారణ జరిపే ముందు ఆవిడేం చేసిందో కనుక్కోవాలి అన్నారు. ఈ కోణంలో అసలు ఎంతవరకు ఈ కేసు కరెక్ట్ అంటారు? దేశ సరిహద్దుల్లో చలికి యుద్ధం చేసిన సైనికుడు కాదు ఆయన. ఆర్మీలో చాలా పోస్టులు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అంటే హౌస్ కీపింగ్ కానించి, వాష్రూమ్లు కడిగే కానించి, తోటమాలి కానించి అందరూ కూడా నేను ఆర్మీలో పనిచేశాను చెప్పుకుంటారు. మనకు ఆర్మీ అనగానే ఏదో కాశ్మీర్ బార్డర్లో కూర్చొని యుద్ధం చేస్తున్నట్టుగా గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. గౌరవించే తప్ప, కానీ ఇక్కడ చేసే లోఫర్ పని చేసే వాళ్ళని కూడా మీరు ఆ స్థాయితో గౌరవిస్తుంటే మాత్రం వీళ్ళ భావదారిద్ర్యం అనుకోవాల్సిందే. ప్లస్ ఆర్మీలో చేసింది మాత్రం నేరం చేస్తే తప్పు కాదు, తప్పని సమర్థించకూడదు కదా. జాగ్రత్త. ఇప్పుడు ఆ చట్టం గురించి, దేశం గురించి, రాజ్యాంగాల గురించి గౌరవించాల్సిన వ్యక్తి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆయన సమర్థించడం అంటే వీని మూర్ఖత్వం చెప్పాలి. కాపాడాల్సిన తండ్రే కాటేస్తే ఎలా ఉంటది అంటారు చూసారా. అట్లాగే ఇప్పుడు నీకు నిజంగా ఆవిడ చేసింది అనుకుందాం, కాసేపు 2 ఆప్షన్స్ ఉన్నాయి, కేసు పెట్టుకో, డైవర్స్ తీసుకో, చేయాల్సిన పని అది. నేను ఫస్ట్ నుంచి చెప్పింది కదా, ఇప్పుడు మిలిటరీనే కాదు, ఇప్పుడు కొందరు వేరే దేశ బతుకు తెరువు కోసం పోయే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా దుబాయ్ వాళ్ళ మీద ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తారు. రూమర్స్ నమ్మకూడదు, ఎందుకంటే నమ్మితే అక్కడ వచ్చిన భర్తకు కూడా
సైకాలజికల్ డిసార్డర్ వస్తుంది, కొంచెం అనుమానాలు వస్తాయి అవును అట్లాంటి సార్. ఇందులో ఏందంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు. వాళ్ళు 6 నెలలు అవుట్ ఆఫ్ ఉంటారు. 3 ఏళ్ళు అవుట్ ఆఫ్ ఉంటారు. కొంతమంది మీరన్నట్టు దుబాయ్ ఎళ్ళినోళ్ళు అట్లా. తెలిసినప్పుడు ఒకటి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. నేను వాస్తవంగా మాట్లాడుతున్నాను. అట్లానేం లేదు కాదు. చేసుకుంటే నమ్మకంగా ఉండండి. అది చెప్పుడు మాటలు ఇన్పుట్ ఇవ్వకూడదు, అవును. మెచ్యూర్డ్గా వాళ్ళు ప్రవర్తించాల్సి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అసలు వాళ్ళ కుటుంబ సమస్యని బయట చర్చించడం అనేది ఈ కామెంట్ రూపంలో చర్చించే వెధవల గురించి మనం అంతగా చర్చించకూడదు. వాస్తవానికి వీడు అన్మెచ్యూరిటీస్, కాకపోతే ఏందంటే ఇది ఒక సమాజంలో ఏందంటే ఎటు పోతుంది అనే తప్పు దాని కార్యక్రమాలు అవి, తప్పు పద్ధతి. మొత్తం మీద వాళ్ళ మధ్య ఎవరైనా అండర్స్టాండింగ్ ప్రకారం ఉండాలి, కానీ ఇట్లా చెప్పుడు మాటలు వినకూడదు. తను ఇన్మెరిటల్గా అంటే వేరే అక్రమ సంబంధాలకు అలవాటు పడి ఇక్కడ ఉన్నటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటే చివరికి చెప్పకూడే తప్పించి ఏం మిగలదు. ఇప్పుడు ఈయనకి ఈ కేసులో ఏ శిక్ష పడే అవకాశం ఉందంటారు మీ అంచనా? ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఇదే ఒక నిరూపిస్తే మాత్రం ఆయనకు లైఫ్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇప్పుడు క్రైమ్ రిపోర్టర్, ఇలాంటి క్రైమ్స్ ఎన్నో చూస్తుంటారు. కోర్స్ మాకు ఇది కొంచెం కొత్తగా అనిపించిన ఈ క్రైమ్ ద్వారానో లేకపోతే ఏంటి ఈ సమాజం క్రైమ్ నుంచి ఎలా తప్పించుకోవాలి, అట్ ద సేమ్ టైం ఈ క్రైమ్ చేయకుండా ఎలా ఆగాలి అనే దాని గురించి మోటివేషన్గా మీరేం చెప్తారు? ముందే చెప్పాను ఫస్ట్లోనే, క్రైమ్ రెండు బేస్లో. ఒకటి క్రైమ్ ఫర్ గెయిన్, క్రైమ్ డిపెండింగ్ ఆన్ సైకాలజికల్ ఫీల్ సాటిస్ఫాక్షన్. అంటే ఆయన ఏముండదు, ఆయన కొడితే ఆయన చంపితే నాకు ఆత్మతృప్తి లేదు. ఈ కోణంలో సార్ ఇప్పుడు సైకాలజీ అన్నారుగా, ఈ మెంటల్లీ డిస్టర్బ్డ్ అనే కోణంలో, పిచ్చోళ్ళు అనే కోణంలో కూడా తప్పించుకుంటున్నారు. చాలా ఉన్నాయి అట్లాంటివి. అయితే నేనేది ఏంటంటే వీటికి ముందు మనకు వచ్చిన ఆవేశానికో, మనకు వచ్చినట్టు ఈర్ష్యకో, మనం ఆశపడే అంటే గెయిన్ అంటున్నాం కదా, వాటికి ఒక్కసారి ఆలోచించుకుంటే అవి లేకపోతే అంత హాయిగా ఉంటాం, లేకుంటే ఏమవుతుంది. కానీ ఇదే మనం క్రైమ్ చేసి జైలుకి వెళ్తే మా తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది ఒక్కసారి ఆలోచించుకుంటే. సినిమాల మోటివేషన్ కొన్ని అంటే కొన్ని మంచిగా తీస్తారు, కానీ మనం మంచితో పాటు చెడు ఎక్కువ తీసుకుంటాం. మంచి ఎక్కువ ఎక్కదు కదా జనాలకు కూడా. సో దొరకకుండా ఏమైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్లు ఇప్పుడు ఉన్నాయి. క్రైమ్లో నేరస్తుడు దొరకకుండా ఎప్పుడు లేడు, ఎంత తెలివైనోడైనా దొరుకుతాడు. కాకపోతే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిడికేషన్ పెట్టకుండా, దాన్ని అంత శ్రద్ధ పెట్టకుండా, ఆయనకు వేరే ఒత్తిళ్ళు ఉండవలనో లేదా వేరే పనులు వేరే కేసులు ఉండవల్ల ఈ కేసును అశ్రద్ధ చేస్తే తప్పించి, కానీ 99% క్రైమ్లో ఖచ్చితంగా దొరుకుతారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఏ టెక్నాలజీ గురించి కూడా మనకు తెలుసు కదా. రీసెంట్గా అక్యూజ్ని పట్టుకున్నారు. అంటే 25 సంవత్సరాల కింద ఆయన నేరం చేసి తప్పించుకోపోతే ఆ ఒక్క ఫోటో ఆధారంగా ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత, అంటే 25 సంవత్సరాలు 20 ఏళ్ళ కుర్రాడు 40 ఏళ్ళ వయసులో ఎట్లా ఉంటాడు ఊహాచిత్రం ఏ ఇస్తే ఇప్పుడు అది స్కాన్ చేస్తే నేరస్తుడు ఫలానా దగ్గర ఉన్నది తెలిస్తే పట్టుకొచ్చుకున్నారు. అట్లా చాలా వరకు డిఎన్ఏ లేనప్పుడు అప్పటి ఉన్నటువంటి దాని నుంచి డిఎన్ఏ ద్వారా కూడా, డిఎన్ఏ వచ్చిన తర్వాత పాత 40 ఏళ్ళ కింద కేసు కూడా డిఎన్ఏ ద్వారా నిరూపించిన సంఘటనలు ఉన్నాయి. చాలా రకాలు. సో ఈ కేసులో అయితే బ్లూరే ఇన్వెస్టిగేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అయింది. ఖచ్చితంగా ఎక్కడైనా సరే నేరస్తుడు దొరుకుతాడు, ఇతనికి శిక్ష అయితే పడుతుంది. బాగా చెప్పారు సార్. సో నేరస్తులు గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా దొరికి తీరుతారు. నేరానికి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ సార్. నిజం థ్యాంక్ యూ సో మచ్.